గుర్రంకొండ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ మరియు సూపర్ సేవింగ్ కార్యక్రమానికి హాజరైన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గుర్రంకొండ ఎంపీడీఓ ఆఫీస్ నందు జీఎస్టీ సేవింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించడం వల్ల నిత్యావసర సరుకులు మరియు వ్యవసాయ సరుకులు ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ట్రాక్టర్లపై 18%, డ్రిప్ ఇరిగేషన్ పై 12%, వ్యవసాయ యంత్రాలపై 12%, డ్రోన్లపై 18% తగ్గించడం జరిగింది. నిత్యావసర సరుకులపై షాప్ వారు షాపు ముందర ధరలను పట్టిక ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ఎక్కువ ధర పెంచి అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. మొత్తం మార్కెట్ అంతా అదే వాళ్ళు ఎవరేం చేయలేకన్నారు. అది ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే కూడా సెక్రటరీ చెప్తే భయం పెడితే కూడా వాళ్ళు లెక్క కూడా లేదు. అది కమిషన్ తీసుకుంటారు, 1000 రూపాయలు పడితే తగ్గిస్తారు, మళ్ళీ హాస్పిటల్ తీసుకుంటారు, రైతులు దోచేస్తారు. తీసుకున్న ఆ పని చేస్తే రైతులు బాగుంటారు. మీరు యాక్షన్ జరిగింది. ఇప్పుడు మనం అదే విధంగా మన రాష్ట్రంలో కూడా మంచి రాయితీలు ఇస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి రాయితీలు ఇచ్చి మన రాష్ట్రం నుంచి కూడా ఉత్పాదక పరంగా మనం డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో కూడా మంచిగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి నాకు గర్వకారణం. తర్వాత 2021వ సంవత్సరంలో కూడా జరిగినటువంటి 2.0 ఆర్థిక సంస్కరణలో భాగంగా ఈరోజు కూడా మళ్ళీ మన ప్రభుత్వం భాగస్వామ్యం అవ్వడం మనందరికీ గర్వకారణం. ట్యాక్స్ సిస్టమ్ ఉంది, దాన్ని కాదని చెప్పి దేశమంతా ఒకే పన్ను విధానం ఉండాలని చెప్పి 2017వ సంవత్సరంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా సిజిఎస్టీ మరియు ఎస్జిఎస్టీ అన్నమయ్య జిల్లా ఐఏఎస్ అయినటువంటి నితీష్ కుమార్ గారికి మరియు జిల్లా అధికారులు నిశాంత్ కుమార్ గారికి జిల్లా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు మరియు పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రేట్ ఎంత తగ్గించి దీనికి వచ్చిన కొనుగోలు చేసిన రైతు సోదరులు అందరూ కొనుగోలు చేసిన విత్తనాలు ఉండొచ్చు, ఈ ఫర్టిలైజర్స్ ఉండొచ్చు, ఈ పరికరాలు, ఈ హార్వెస్టర్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, కట్టర్స్, స్ప్రేయర్స్, డ్రిప్ ఇరిగేషన్, ఇవన్నీ ఐటమ్స్ కి రేటు దాదాపు 13% తగ్గించడం జరిగింది. ముందు ఉన్న 12-13% నుంచి ఇప్పుడు తగ్గించి అన్నిటికీ యూనిఫామ్ గా 5% చేయడం జరిగింది. సో హైదరాబాద్కి హాజరైన శాఖ సంబంధించిన అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా హార్టికల్చర్ అధికారి, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ గారు, ఇక్కడ వచ్చిన రైతు సోదరులందరూ, మీ అందరికీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్కి ఏంటనేది దీని గురించి అవగాహన కల్పించడానికి ఈ సెక్రటరీ సభలు ప్రతి రైతు సేవా కేంద్రం దగ్గర, ప్రతి గ్రామ సచివాలయం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఇంకా ఒక జస్ట్ చెప్పారు, జిఎస్టీ అనే మన దేశంలో ఎప్పుడు మొదలైంది. ఇది జిఎస్టీ 2.0. మీ అందరికీ తెలిసినట్టుగా ముందు ప్రతి రాష్ట్రంలో వాళ్ళ వ్యాట్, కమర్షియల్ ట్యాక్స్ విధానం వేరే ఉంది. దీన్ని మార్చేసి మన మొత్తం దేశంలో ఒకే రకంగా ఈ కమర్షియల్ ట్యాక్స్, ఈ పన్ను శాఖ ఒకే రకంగా ఉండాలి, ఒకే రేట్ ఉండాలి. దీనికోసం కొన్ని సంవత్సరాల క్రితం ఈ జిఎస్టీ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉన్న ఐటమ్స్ రేట్స్ తగ్గడం వల్ల మన ఇన్సూరెన్స్ చాలా తక్కువ అమౌంట్ తీసుకోవచ్చు.
స్కూల్ ఫీజు తగ్గుతాయి, ఇంకా రకరకాల హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మానవ వనరులకు సంబంధించిన రేట్స్ కూడా ఎలా తగ్గాయని అది 3వ వారంలో తెలియపరచడం జరుగుతుంది. 4వ వారం టూరిజం, హాస్పిటాలిటీ, చిన్న చిన్న ఈ టాయ్స్ ఉంటాయి, పిల్లలు ఆడే బొమ్మలు, తర్వాత వెహికల్స్, 2 వీలర్స్ కానీ చిన్న కార్లు, వీటి మీద కూడా చాలా వరకు ఈ ట్యాక్స్ పన్నుల రేట్ని తగ్గించడం జరిగింది. సో 4వ వారంలో అది ఆ క్యాంపెయిన్ మీద అది చెప్పడం జరుగుతుంది. లాస్ట్ డే క్యాంపెయిన్ లాస్ట్ డే 19వ తేదీ అక్టోబర్న జిల్లా స్థాయిలో ఒక షాపింగ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక సుదీర్ఘ క్యాంపెయిన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ ద్వారా ఈ విధంగా ట్యాక్స్ రేట్ తగ్గించడం వల్ల ఏ విధంగా ఏది జరుగుతుంది దీన్ని పబ్లిక్ వరకు ప్రతి ఒక్క మనిషి వరకు తీసుకువెళ్ళాలి మన అందరికీ బాధ్యత ఉంది. ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు ట్యాక్స్ సేవింగ్ మీరు అందరూ అవుతారు, మీ ఇంట్లో ఉన్న పిల్లలు అందరూ యువకులు అందరూ మొబైల్స్ వాడుతున్నారు. సో ఈజీగా మీకు తెలియడానికి ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. జిఎస్టీ క్యాల్కులేటర్, సేవింగ్స్ క్యాల్కులేటర్ అని ఒక సేవింగ్స్ క్యాల్కులేటర్ కూడా అక్కడ చెప్పడం జరిగింది. మీరు అక్కడ ఐటమ్ కొడితే ముందు ఈ రేట్ ఎంఆర్పీ ఎంత ఉంది, ఇప్పుడు రేట్ ధరం తగ్గించి ఎంత అయింది అని, అండ్ మీకు ఎంత దీని ద్వారా ఆదా వస్తుంది అని అది కూడా మీరు ఆన్లైన్ మీ ఇంట్లో కూర్చొని చెక్ చేసుకోవచ్చు. సో ఆ జిఎస్టీ సేవింగ్స్ క్యాల్కులేటర్ కూడా పబ్లిక్ అందరూ వాడుకోవాలని నేను కోరుతున్నాను. ఇంకా ఒక మీరు అందరూ ఈ ప్యాంప్లెట్ చూసి ఉంటారు. ఈ ప్యాంప్లెట్లో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే దీని ద్వారా కూడా ఏ ఐటమ్కి రేట్ ఎంత తగ్గింది మన అందరికీ తెలుస్తుంది. సో ఇప్పటివరకు మన వ్యవసాయ శాఖ సిబ్బంది, హార్టికల్చర్ శాఖ సిబ్బంది మాట్లాడుకుంటూ చెప్పారు. మన పరికరాల్లో చూసిన దాదాపు ఒక 300 నుంచి 40,000 వరకు ట్రాక్టర్స్లో ఇప్పుడు ఇంత చిన్న ఐటమ్ ఉంటే చిన్నగా రేట్ తగ్గింది, ఇంకా పెద్ద 5,000 రూపాయలు ఈ సేవింగ్స్ ఇప్పుడు ఈ రేట్స్ తగ్గించిన తర్వాత మనకి వస్తుంది. కాబట్టి రైతులు అందరూ, హార్టికల్చర్ పంటలు చేసేవాళ్ళు, అనిమల్ హస్బెండరీకి సంబంధించిన రైతులు ప్రతి ఒక్కరు ఈ మంచి అవకాశాన్ని వినియోగించాలి. వాళ్ళు అప్పటి నుంచి ఏమి అనుకుంటున్నారో ఏదో ఎక్విప్మెంట్ కొనాలి, ట్రాక్టర్ కొనాలి, లేకపోతే టైర్స్ మార్పించాలి, కానీ ఆర్థిక భారం వాళ్ళు చేయలేకపోతున్నారు. ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని ఇప్పుడు ఈ కొనుగోలు చేసి తగ్గిన ధరల మీద వాళ్ళకి ఇవన్నీ ఐటమ్స్ అందుతాయి. దీనికి సంబంధించిన రేట్స్ తగ్గించిన తర్వాత ప్రతి ఒక్క డీలర్, ప్రతి ఒక్క షాప్ కీపర్ తగ్గిన ధరల్ని చూపించాలి, తగ్గిన ధరల మీదనే సేల్స్ చేయాలి. ఏ ఐటమ్ ఉన్నా సరే దీనికి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎక్కడైనా ఇంకా పాత ధరల మీద సెల్లింగ్ జరుగుతూ ఉంటే 1915 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఎవరైనా కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇంకా వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే అది కూడా ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఒక సామాన్య పర్సన్కి, ఒక సామాన్య మనిషికి ఏ విధంగా మేలు చేయడానికి చూస్తున్నారు మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తెలియపరచాలి, మీ ఊళ్ళో, మీ గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచాలి. ఈ రేట్స్ తగ్గించడం ద్వారా మన ఎకానమీలో కూడా ఒక బూస్ట్ వస్తుంది. ఇంకా కొనుగోలు ఎక్కువ జరిగితే ఈ ఆర్థిక భారం ఏదైనా పడుతుందో అది కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. తర్వాత ఒక ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదైనా కొనాలి అనుకున్నారు, ఏదైనా ఐటమ్ ఉండొచ్చు, సర్వీసెస్ ఉండొచ్చు, ఇన్సూరెన్స్ కానీ ఎక్కడైనా టూరిజం పరంగా వాళ్ళు వెళ్ళాలి అనుకుంటున్నారు, హోటల్స్ మీద కూడా రేట్స్ తగ్గాయి కాబట్టి ఇప్పుడు హోటల్ రూమ్స్ రెంట్ కూడా తగ్గుతుంది. ఈ రకంగా ప్రతి ఒక్కరికి దీనిలో చాలా సేవింగ్స్ చేసే అవకాశం ఉంది. మీరు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మోర్ అండ్ మోర్ పర్చేజెస్ చేయాలి. తర్వాత ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరు మీ కుటుంబంలో, మీ ఊళ్ళో ప్రతి ఒక్కరికి తీసుకోగలగాలని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం. సార్ ఇది ఎప్పటి నుంచి అమల్లో వస్తుంది సార్? ఎప్పటి నుంచి అమల్లో వస్తుంది? అయిపోయింది సార్. సార్ నమస్తే సార్. రేట్ చాలా హై ఉంది, కన్స్యూమర్స్ భారం ఎక్కువ ఉంది, పబ్లిక్ మీద భారం ఎక్కువ ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్గా ఉంటారు. అక్కడ చాలా డిస్కషన్ అయిన తర్వాత, చాలా సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత మన రేట్స్ని చాలా తగ్గించడానికి అవసరం ఉందని ఆ నిర్ణయానికి ఆ జిఎస్టీ కౌన్సిల్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ నిర్ణయాన్ని ముందుగా తీసుకోవచ్చు, చట్టాన్ని సవరించింది. దీని తర్వాత మన దాదాపు మార్కెట్లో ఉన్న 99.9% 99% వస్తువులకి, ఐటమ్స్కి, మనం ప్రతిరోజు కొనే ఐటమ్స్కి రేట్స్
చాలా వరకు తగ్గాయి. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం భాగం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది వాళ్ళ జిఎస్టీ చట్టాన్ని సవరించారు. ఈ జిఎస్టీ మనం ఏదైనా కడతామో 18% దీనిలో 9% కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది, మిగతా 9% మన రాష్ట్ర ప్రభుత్వంకి ఆదాయం వస్తుంది జిఎస్టీ ట్యాక్స్ రూపంలో. ఈ రేట్ తగ్గించడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8,000 కోట్ల రూపాయలు 8,000 crore రూపీస్ మనకి ఇప్పుడు ట్యాక్స్ తగ్గేసి వస్తుంది. కానీ అది కూడా ఒక సంక్షేమంలో, ఒక వెల్ఫేర్లో ఎక్స్పెండిచర్, ఒక ప్రజలకి మేలు చేయడం కోసం మనం చేస్తున్న ఎక్స్పెండిచర్ భావించి రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేశారు. దీనివల్ల మనకి రాష్ట్రానికి దాదాపు 8,000 రూపాయలు ట్యాక్స్ తగ్గేసి వస్తుంది. కానీ పబ్లిక్కి ఆ 8,000 crore రూపీస్ 8,000 కోట్ల రూపాయలు పబ్లిక్ చేతిలో సేవింగ్స్గా ఆదాగా మిగలుతుంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఈ కార్యక్రమంలో ఈ మొత్తం స్కీమ్లో మన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఏముంటుంది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. దీనివల్ల మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అది కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ ఇన్ని దాదాపు 99% ఐటమ్స్కి రేట్స్ తగ్గించినప్పుడు ప్రతి ఒక్కరు పబ్లిక్, మన ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ అంటాము, ట్యాక్స్ పేయర్స్ అనగానే జనరల్లీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అని జనాలు భావిస్తారు. కానీ ఇప్పుడు స్పష్టంగా మనం అందరూ అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ మండలంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక ట్యాక్స్ పేయర్. ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటే దానిలో కూడా జిఎస్టీ ట్యాక్స్ ఉంటుంది. ఒక సింపుల్ పెట్రోల్ మన బడ్డీలో కొట్టించుకుంటే దీనిలో కూడా ఒక ట్యాక్స్ కంపోనెంట్ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఒక రకంగా ట్యాక్స్ పేయర్ అవుతారు. ప్రతి ట్యాక్స్ పేయర్ ఈ మెసేజ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మీకు ఏ విధంగా మేలు జరుగుతుంది ఆ మెసేజ్, ఆ సందేశం తీసుకువెళ్ళడానికి సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ ఈ క్యాంపెయిన్ని రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. దాదాపు 4 వారాలు, ఒక 1 month క్యాంపెయిన్గా నిర్వహించి ప్రతి వీక్ ఒక స్పెసిఫిక్ థీమ్ని పట్టుకొని ఏ రంగంలో, ఏ క్షేత్రంలో దీని ద్వారా మంచి జరుగుతుంది, ఏ విధంగా మేలు జరుగుతుంది, పబ్లిక్ని దీని గురించి ఎడ్యుకేట్ చేయాలి, దీని గురించి అవగాహన కల్పించాలి. ఆ ఉద్దేశంతో ఒక 1 month లాంగ్ క్యాంపెయిన్ తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా మొదటి వారంలో హౌస్ హోల్డ్కి సేవింగ్, మన మహిళలకి ఏ విధంగా సేవింగ్స్ దీనివల్ల వస్తాయి, హౌస్ హోల్డ్కి ఏ విధంగా వస్తాయి, మన డే టు డే కిచెన్లో కన్జ్యూమ్ చేసే ఐటమ్ ఉండొచ్చు, డైలీ వంట చేసే పిండి కానీ, డైలీ కన్జంప్షన్, స్టేషనరీ ఐటమ్స్, చిన్న ఐటమ్స్. సో ఒక హౌస్ హోల్డ్, ఒక కుటుంబం గడిపే వాడికి ఏ విధంగా ఆదా వస్తుంది అని వీక్ 1లో మనం ఒక ఇంటెన్సివ్ క్యాంపెయిన్ చేసి ప్రతి సచివాలయం లెవెల్లో మీటింగ్స్ కండక్ట్ చేసి ప్రతి ఒక్కరికి తెలియపరచడం జరిగింది. ఇంకా డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి సచివాలయం పరిధిలో సచివాలయం సిబ్బంది హౌస్ టు హౌస్ వెళ్ళి, ప్రతి గడపకు వెళ్ళి ఏ విధంగా మీకు రేట్ తగ్గాయో, దీని ద్వారా ఏ విధంగా మీ కుటుంబానికి ప్రతి నెలలో ఉన్న ఖర్చులో ఇప్పుడు ఇంత సేవింగ్ వస్తుంది, ఇంత ఆదా వస్తుంది, ప్రతి హౌస్కి వెళ్ళి చెప్తున్నారు. సో ఆ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా ఇప్పుడు నడుస్తాం. సో మొదటి వారంలో ఒక హౌస్ హోల్డ్కి